సో చూస్తూనే ఉన్నాం మరి రాష్ట్రంలో మునుగోడు ఎన్నిక బై ఎలక్షన్స్ రసవత్తరంగా జరుగుతున్నాయి. మరి త్రికోణ పోట మరి గెలుపు ఓటములు ఎలా ఉంటాయి, మరి ఎలా ప్రచారం చేస్తున్నారు? ప్రస్తుతం మనతోటి మరి సంస్థాన నారాయణపురం ఉన్నటువంటి మరి 1వ వార్డు 2వ వార్డులో మరి ప్రచారం చేస్తున్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరావు గారు ఉన్నారు. వారిని తెలుస్తున్నారు. సార్, ఎలా ఉంది పరిస్థితి, ఏమంటారు ఓటర్లు? భారతీయ జనతా పార్టీని రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తామంటున్నారు. దాంట్లో ఎట్లాంటి డౌట్ కానీ రెండో ఆలోచన కానీ ప్రజలకు కనబడతలేదు. ఎంతమంది పోటీ చేస్తారు, ఎన్ని గుర్తులు పోటీలో ఉన్నాయనేది వారికి సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అభ్యర్థి ఎవరు, రాజగోపాల్ రెడ్డి గారు రెండోసారి ఆయనను గెలిపించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి మునుగోడు నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వబోతున్నారనేది నాకు ఉన్నటువంటి అంచనా. సో మరి ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు మన 2018లో ఓడిపోయినటువంటి వాళ్ళు సో 3.5 సంవత్సరాలుగా ఏం చేయని రాజగోపాల్ రెడ్డికి మరొకసారి ఎందుకు ఇవ్వాలి అవకాశం అంటారు? ఇప్పుడు 2018 డిసెంబర్లో చెల్లని రూపాయి 2022 నవంబర్లో ఎట్లా చెల్లుతుందో ఆయన చెప్తే బాగుంటుంది. అట్లా అధికారంలో ఉన్నది మీరు, ప్రభుత్వాన్ని పాలిస్తుంది మీరు, 119 మంది ఎమ్మెల్యేలను సమానంగా చూడాల్సింది మీరు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారని మాకు పైసలు ఇవ్వక వేధించి అదే గొప్పతనం అని మీరు అనుకుంటే, అదే కేటీఆర్ గారు 2019 మార్చిలో నల్లగొండకు వచ్చి భువనగిరికి వచ్చి ప్రజలను అడిగిండు. నల్లగొండలో చెల్లని రూపాయి భువనగిరిలో ఎట్లా చెల్లుతుంది అని చెప్పిండు. కానీ ప్రజలు ఏం తీర్పిచ్చారో మీకు మాకు అందరికి గుర్తుంది. ఇప్పుడు 2018 డిసెంబర్లో ఇదే కూసుకుంట్ల గారిని వద్దని చెల్లని రూపాయి అని చెప్పి మునుగోడు ప్రజలు తిరస్కరించి పంపించారు. 2022 నవంబర్లో మళ్ళీ అది చెల్లే రూపాయి ఎట్లయితుంది? 2018లో చెల్లింది 2022లో చెల్లుతుందా? కాబట్టి వారు చెల్లని రూపాయిని పెట్టిరు, వాళ్ళు చెల్లమని వాళ్ళకి తెలుసు. గెలుపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే ఉంటుంది. సో ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి? పింఛన్కు డబ్బులు ఇస్తున్నందుక, లేకపోతే కొత్త కొత్త ప్రాజెక్టులు ఏం చేస్తారా? భారతదేశంలో మతతత్వం రేగొడుతారు తప్పించి ఆ మతతత్వాన్ని తెలంగాణ పైన రుద్దాలనుకుంటారు. అందులో మునుగోడులో ఇక్కడ ఉన్నటువంటిది కమ్యూనిస్ట్ భావజాలం వ్యక్తులు బీజేపీని కానీ మతతత్వాన్ని ముందుకు రానియరు, తరిమి కొడతారని భావజాలం ఉన్న వాళ్ళు చెప్తారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మునుగోడులో మతం వచ్చిందా, మతం కోసం ఓట్లాడుతున్నాం అనేది మాట్లాడుతున్నటువంటి పెద్దలు ఈ రాష్ట్రంలో 8.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉంది. బైన్సాలో అల్లర్లు జరిగినాయి. ఎవరు చేసిర్రు? బీజేపీ చేసిందా? ఎవరు కంట్రోల్ చేయలేకపోయినరు? అధికారంలో ఉన్నది ఎవరు? హోంమంత్రి ఎవరు? ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నది ఎవరు? చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో జరిగిన ఆదిలాబాదు, బైన్సా, నిజామాబాదు ఇట్లాంటి ప్లేసులలో జరిగినటువంటి మత ఘర్షణలకి కారకులు ఎవరు? టీఆర్ఎస్ఆ, పోలీసు వాళ్ళ, భారతీయ జనతా పార్టీయా? మీరు అధికారంలో ఉన్న చోట మీకు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం చేతగాక, మెజారిటీ ప్రజల యొక్క మనోవంచని గౌరవించలేక, మెజారిటీ ప్రజల ఇళ్లను తగలబెడతా ఉంటే మౌనంగా ప్రేక్షక పాత్ర వహించిన మీరు, మేము ఎక్కడ మతం గురించి ప్రస్తావించకుండా బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తూ ఉంది, కమ్యూనిస్టులు ఏం చేస్తారు? అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉండరా? ఒకసారి పసుపచ్చ జెండా, ఒకసారి ఆకుపచ్చ జెండా, ఒకసారి మూవన్నెల జెండా, ఇట్లా వాళ్ళు ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్కరితో పోతారు కదా. ఈసారి కొత్తగా గులాబీ జెండాతో వచ్చిర్రు. 2004లో ఎవరితో పోయారు? కాంగ్రెస్ తోటి. 2009లో ఎవరితో పోయినరు? తెలుగుదేశం పార్టీతోటి. ఇప్పుడు ఎవరితో వస్తుర్రు? 2018లో ఎవరితో పోయినరు? ఎవరిని తిట్టినరు? మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు తిట్టిన మాటలు కమ్యూనిస్టు సోదరులు గుర్తుకు తెచ్చుకోవాలి. సూది దబ్నాల పార్టీ అన్నాడు, తోక పార్టీ అన్నాడు, వాళ్ళు కూడా పార్టీనా అన్నాడు. మళ్ళీ గజంటోలని ఇలా పక్కన పెట్టుకొని ఎన్నికల ప్రచారానికి వస్తుండంటేనే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు బలం లేదు, వారు గెలవమని అంగీకరించినట్టు చాలా స్పష్టంగా విదితమవుతా ఉంది. సో కాంట్రాక్టుల కోసం వచ్చినటువంటి ఎన్నికలే తప్పించి ప్రజల కోసం వచ్చిన ఎన్నికలు కాదు. 18,000 అనే కోట్లతోటి ముచ్చట జరుగుతుంది కనుక దీన్ని ఏం చెప్తారు? ఇప్పుడు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మీరు హోల్సేల్గా కొనుక్కున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్పీని మొత్తాన్ని మీ పార్టీలో విలీనం చేసుకున్నారు. ఏ ఎమ్మెల్యేకి ఎన్ని పైసలు ఇచ్చారో చెప్పుర్రి. ఏ ఎమ్మెల్యేకు కాళేశ్వరంలో 700 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు, ఏ ఎమ్మెల్యేకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో మీ మంత్రిని ఓడగొట్టేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనకు ఆ రోజులలోనే మీరు కాళేశ్వరం కాంట్రాక్ట్ ఇచ్చి మీ మంత్రినే మీరు ఓడగొట్టిరు అనేది ఒక ప్రచారం ఉంది. ముందు దానికి సమాధానం చెప్పుండ్రి. పాలమూరు జిల్లాలో మీ మంత్రిని ఒకరిని మీరే ఓడగొట్టిరు, కాంగ్రెస్ ఆయనకు పరోక్షంగా పైసలు ఇచ్చిర్రు అని చెప్పారు. హుజురాబాద్లో ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టేందుకు కాంగ్రెస్ అభ్యర్థికి పైసలు ఇచ్చిర్రు అని చెప్పారు. మీరు కొనుక్కున్న 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి మీరు ఎవరెవరికి ఎంత ఇచ్చారో ముందుగా చెప్పురు, తర్వాత మాట్లాడుకుందాం మిగతా విషయం. మొత్తం చూస్తే కాంగ్రెస్ పోయి బీజేపీ అంటారు కానీ డెవలప్మెంట్ ఏం చేస్తారు మునుగోడు కానీ ఎవరు చెప్పట్లేదు అంటారు. దీన్ని ఏం? ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మీరున్నా నేనున్నా ఎవరున్నా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ అని దేన్ని అంటారు? 4 రోడ్లు వేసి 4 బంగ్లాలు కట్టి 4 అద్దాల మేడలు, అందమైన మేడలు కట్టి, పాత సెక్రటరియట్ నుగ్గులో కొట్టి కొత్త సెక్రటరియట్ కట్టడం, సీఎం కోసం పెద్ద ప్రగతి భవన్ కట్టుకోవడం, ఇదే నా డెవలప్మెంట్ అంటే. ఏమడుగుతున్నారు పిల్లలు ఊర్లలోకి వచ్చినప్పుడు? మా మండల కేంద్రానికి ఒక పాఠశాలనో ఒక కళాశాలనో మంచిది ఇస్తే, మేము విద్య వైద్యం లోపల మాకు మెరుగైనటువంటి సేవలు ఇస్తే మంచిది ఉంటుందో అని చెప్పారు. మీరు చెప్పిండ్రు ప్రతి నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆసుపత్రి ఇస్తామని చెప్పారు. గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల తప్ప మునుగోడులో 2014 నుంచి 2018 మధ్యలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారే ఎమ్మెల్యే ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎంపీ, టీఆర్ఎస్ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి. మరి మునుగోడులో 100 పడకల ఆసుపత్రి ఎందుకు పూర్తి కాలేదు 5 ఏళ్లలో?
గజ్వేల్లో ఎందుకు పూర్తయింది, సిద్దిపేటలో ఎందుకు పూర్తయింది, సిరిసిల్లలో ఎందుకు పూర్తయింది, ఇంకా చెప్పుండ్రి. సొంత పార్టీ ఎమ్మెల్యేనే కదా కూసుకుంట్ల గారు 2014 నుంచి 18 మధ్యలో మీ పార్టీ ఎంపీ కదా, ఎమ్మెల్యే మీ ఓడు, ఎంపీ మీ ఓడు, మంత్రి మీ ఓడు, ముఖ్యమంత్రి మీ ఓడు. 100 పడకల ఆసుపత్రి మునుగోడుకి ఎందుకు రాలేదు, ఒక ఇంజనీరింగ్ కళాశాల ఎందుకు రాలే, కాళేశ్వరం 1,00,000 ఎకరాలు వ్యవసాయానికి ఇచ్చేటువంటి నీళ్లు మునుగోడుకి ఎందుకు రాలేదు అంటే మీరు మీ 3 నియోజకవర్గాలను తప్ప ఎవరిని పట్టించుకుంటలేరు. కాబట్టి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రగతి భవన్కి ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి ముఖ్యమంత్రిని ఊర్ల పొంటి తిప్పాలంటే రేపు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. రఘునందన్ రావు దుబ్బాకలో గెలిస్తే ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ అయినాయి, ఈటల రాజేందర్ గారు గెలిస్తే ఫామ్ హౌస్ గేట్లు ఓపెన్ అయినాయి. ఇలా మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ గారు లంకలపల్లి విలేజ్కి వస్తున్నా అని చెప్తున్నాడు. ఇట్లా ప్రజల మధ్యలోకి రావాల్సినటువంటి ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి, ప్రజలకు దూరమైనటువంటి ముఖ్యమంత్రిని తిరిగి ప్రజల దగ్గరికి తీసుకురావడానికే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. దాంట్లో మేము ఇప్పటికే సక్సెస్ అయినామని అనుకుంటా ఉన్నాం. సో నేతన్నల గురించి నేను ఆత్మీయ సమ్మేళనంలో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మరి నేతలకు సంబంధించిన ట్యాక్సీలు ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళకి రావాల్సిన రాయితీలు కూడా పూర్తి తగ్గిస్తుంది మోడీ ప్రభుత్వం అని అంటారు. సో వాళ్ళ ఓటు బ్యాంక్ మెయిన్గా ఉంది కనుక దాన్ని అని చెప్తారు. కేటీఆర్ గారు మాటలు ఎక్కువ మాట్లాడతాడు, చేతులు తక్కువ ఉంటాయని. మనకు రంగారెడ్డి జిల్లాలో పోయి రైతు సదస్సు అని పెట్టిండు, చేసిండు మీటింగ్ పెద్దగా చేసిండు. రైతులకు మేము రైతు బీమా ఇస్తున్నాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం అని చదివి వచ్చిండు సార్. నిన్న పేపర్ తీసి చూడరు ఒకసారి. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, అదే రంగారెడ్డి జిల్లాలో, మహబూబాబాద్ జిల్లాలో. ఆఖరికి ఒక సర్పంచ్, మీ అధికార పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ కూడా 3 ఏళ్ల కొల్ల చేసిన పనులకు బిల్లు రాలేదని నేను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఒక లారీ డ్రైవర్ ఇయ్యాల పేపర్లో చూసిన నేను, తన లారీ కిస్తీలు కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోతున్నారని తెలిసి అదే లారీ కూరేసుకొని ఒక లారీ ఓనర్ చచ్చిపోయిండు. ఇదేనా బంగారు తెలంగాణ? మాట్లాడితే నేతన్నలు గీతన్నలు అని చెప్పి రిధం కోసం, ఎతి ప్రాసల కోసం ఎవరో చెప్పినటువంటి మాటలను తీసుకొని వస్తే ఏంది మా దుబ్బాక చేనేత కార్మికులకు మీరు చేసింది ఏంది? క్లస్టర్లు మేము ఇచ్చినాం కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లస్టర్లు తప్ప మీ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని 2 కోట్లు ఇచ్చిన సమంత అనేటువంటి హీరోయిన్ చేనేతకు చేసింది ఏందో చెప్పుండ్రి. సంస్థాన్ నారాయణపురంకి వచ్చి మీరు చేసింది ఏందో చెప్పుండ్రి. లేదా చేనేత కార్మికుల్ని మీరు ఉద్ధరించింది ఏందో చెప్పి, సచ్చిన తర్వాత ఇచ్చే ఇన్సూరెన్స్ గురించి ఎందుకు మాట్లాడుతుర్రు? మేము ఎప్పుడో చెప్పినాం 12 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకుంటే అందరికీ 2 లక్షలు ప్రమాద బీమా వస్తుందని. మా స్కీముల్ని తీసుకొచ్చి దాన్ని ఒకటి నేతన్నలకని ఒకటి గీతన్నలకని పెట్టి ఇంకో 10 రూపాయలు ఎక్కువ కట్టించి ఇంకో 1,00,000 రూపాయలు పెంచి స్కీముల పేర్లు మార్చి నేతన్నలకు బీమా గీతన్నలకు బీమా అని చెప్తున్నారు తప్ప బతుకున్నప్పుడు ఏం చేస్తావో చెప్పురాబోయ్ అంటే చచ్చిపోయినాక పైసలు ఇస్తా తీసుకో అంటున్నాడు. అంటే నువ్వు ఇచ్చే 2 లక్షలకి 5 లక్షలకి నేతన్నలు గీతన్నలు చచ్చిపోవాలని కోరుకుంటున్నావా నువ్వు? ఇదేనా నువ్వు కోరుకునేది? ఏం డెవలప్మెంట్ జరిగిందో చెప్పు. భూదాన్ పోచంపల్లిలో ఏం జరిగింది? సంస్థాన్ నారాయణపురంలో ఏం జరిగింది? దుబ్బాక చేనేత కార్మికుల బతుకులలో ఏం మార్పులు తీసుకొచ్చారు మీరు 8 ఏళ్ల కోలే? సిరిసిల్లలో ఏం మార్పు వచ్చింది? వరంగల్ టెక్స్టైల్ పార్క్లో ఏం మార్పు తీసుకొచ్చిండ్రు? గది చెప్పకుండా నేతన్నలకి గిఫ్ట్. ఏం గిఫ్టు? చచ్చిపోతే 5 లక్షలు గిఫ్టు. ఇదా మీరు ఇచ్చేది? బతికుండగా బువ్వ పెట్టరా పోయి అని అడుగుతుర్రు. వాళ్ళకి చెప్పురు ఏమైనా ఉంటే. 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తున్నాము. సో మరి మీటర్లు పెట్టి ఆ కరెంటును మరి ఇచ్చినటువంటి దాన్ని కూడా మరి బీజేపీ ప్రభుత్వం అయోమయానికి గురి చేస్తుంది. అలా మీటర్లు బిగించే ప్రభుత్వానికి ఓట్లు వేయాలని అడుగుతున్నారు. ఈ మాట దుబ్బాకలో చెప్పారు. దుబ్బాకలో బీజేపీ కొలితే మోటార్లకు మీటర్లు వస్తాయన్నారు. అన్న నేను నవంబర్ 2020లో గెలిచిన. మీరు ఇక్కడ నుంచి దుబ్బాక పోన్రి, ఒక్క మోటార్ కన్నా మీటర్ వచ్చిందేమో అడుగుండ్రి, లేదా సిద్దిపేటలో మోటార్లకు మీటర్లు పెట్టిరేమో అడుగుండ్రి. హుజురాబాద్లో పోయిన తాప నవంబర్ 2021లో రాజేందర్ గారు పోటీ చేస్తే కూడా గదే మాట చెప్పిండ్రు. ప్రజలకు అర్థమవుతా ఉంది. విద్యుత్ సంస్కరణల చట్టం భారత పార్లమెంటు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించిండ్రు. అది ఇంకా చట్టమై రాలేదు. ఆ చట్టంలో వ్యవసాయ పంపు సెట్లకి మోటార్లకి మీటర్లు పెట్టండి అని ఎక్కడ రాసిలేదు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకనే దుబ్బాకలో కానీ హుజురాబాద్లో కానీ వాళ్ళు చేసిన అబద్ధ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. మోటార్లకు మీటర్లు ఎక్కడ కూడా బీజేపీ పాలసీ కాదు. రైతులకు నల్ల చట్టాలు తెచ్చిన ప్రభుత్వం కావాలా, మరి ఇక్కడ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇచ్చినటువంటి ప్రభుత్వం కావాలని నేరుగానే ప్రశ్నిస్తున్నారు. దీంట్లో ఆ వ్యవసాయ చట్టాలు చాలా బాగున్నాయని అందరికంటే ముందు బల్లలు కొట్టి గుద్ది చెప్పింది ఎవరంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అది పొద్దుగాల చెప్పారో రాత్రి చెప్పారో నాకు తెలియదు. నల్ల చట్టాలు లేవు. ఇప్పుడు నల్ల చట్టాలని 18 నెలలు సస్పెండ్ చేస్తున్నామని భారత ప్రభుత్వం చెప్పింది. నల్ల చట్టాల మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. రాని వ్యవసాయ చట్టాలను ఏదో నల్ల చట్టాలని వీళ్ళేదో ప్రచారం చేస్తే అందరికంటే ముందు వ్యవసాయ చట్టాలు బాగున్నాయి చదువుకోమని చెప్పింది చంద్రశేఖరరావు గారు. మరి అది పొద్దుగాల చెప్పిర్రా పొద్దుకి చెప్పిర్రా అది ఏ చట్టం అనేది ముందు ఒకసారి వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్తే బాగుంటుంది. సో మునుగోడ్ల ఫ్లోరైడ్ సమస్య బాగా ఉండే అప్పుడు 2004లో మరి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే అక్కడ వాజ్పేయి దగ్గరకు తీసుకెళ్ళినా కూడా సమస్య క్లియర్ చేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చి ఆ సమస్యను తీర్చాము. మరి ఈ సమస్యను తీర్చినందుక ఓట్లు వేయాల్సింది అని అంటారు. ట్వీట్ కూడా చేశాడు ఒక ఫోటో చూపెడుతూ. 350 కోట్లను నాటి ఎన్డీఏ ఆధ్వర్యం లోపల ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా
ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను అడ్రస్ చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు వారు 350 కోట్లు ఇచ్చి నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను అడ్రస్ చేసేందుకు ప్రయత్నం చేసిండ్రు. పని మేము ప్రారంభించినాం. అశోకుడు రోడ్డుకి ఇరుపక్కల మొక్కలు నాటించను అని చదువుతాము. నాటించిన అశోకుడు ఉన్నాడు. చెట్లు పనులు ఇచ్చేసరికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చి నేను పెట్టిన చెట్టు అంటే ఎట్లన్నా, ఈ చెట్టు నువ్వు పెట్టలే నేను పెట్టలే ఇద్దరం పెట్టలే, కానీ నీడు ఇయ్యాల నీకు నాకు ఇస్తుంది, పెట్టిన ఆయన వచ్చి నేను పెట్టిన చెట్టు అని చెప్పుకుంటున్నాడు. చంద్రశేఖరరావు గారి నేచర్ అది. అట్లా ఎవరో పెట్టిన దానికి ఫలితం ఇయ్యాలి వస్తూ ఉంటే 2004లో వేసినటువంటి గింజ ఈరోజు చెట్టుగా మలిచి ఫలితం ఇస్తుంటే ఇవాళ వాళ్ళు వచ్చి మేము చేసినాం అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. సో ఇక్కడ ఉన్నటువంటి పింఛన్లు కావచ్చు, టీఆర్ఎస్ సర్పంచులు ఉన్నారు, టీఆర్ఎస్ మరి ఎంపీపీలు ఎంపీటీసీలు ఉన్నారు. సో బీజేపీకి ఎవరు ఉన్నారు ఇక్కడ? ప్రజలు కూడా మద్దతులు కొన్ని ఊళ్ళల్లో మరి రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు, పార్టీ మారవలసిన అవసరం ఏముందని చెప్తున్నారు. దీని గురించి దుబ్బాకలో 150 మంది టీఆర్ఎస్ సర్పంచులు ఉన్నారు, 80 మంది టీఆర్ఎస్ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఉన్నారు. ఏం చేసిరన్న? మహాభారత యుద్ధంలో కౌరవులు కూడా 100 మంది ఉన్నారన్న. ఏం చేసిర్రు? ఎందుకు ఓడిపోయారు? మరి మహాభారత యుద్ధంలో కౌరవులు ఎందుకు ఓడిపోయినరు? 1,21,000 మంది మా లబ్ధిదారులు ఉన్నారని హరీష్ గారు రోజు టెలిఫోన్ కాన్ఫరెన్స్ పెట్టి ఆశా వాళ్ళు మా వాళ్ళే, అంగన్వాడీ వాళ్ళు మా వాళ్ళే, ఆర్టీసీ వాళ్ళు మా వాళ్ళే, నేతోళ్ళు మా వాళ్ళే, 2,000 వాళ్ళు మా వాళ్ళే, 3,000 వాళ్ళు మా వాళ్ళే అని లెక్క పెట్టి రోజు ఫోన్ చేసిండు. మరి 1,21,000 మందికి ఫోన్ చేస్తే 60,000 ఓట్లు కూడా రాలేదు అక్కడ హరీష్ గారికి. హుజురాబాద్లో కూడా అదే ప్రయత్నం చేసారు. పింఛన్ నువ్వు ఇస్తున్న వాటి ఓటు నీకు ఇవ్వాలని ఎక్కడ రూల్ ఉందా? రాసిచ్చిర్రా ఏమైనా? రాజ్యాంగంలో ఉందా అది పింఛన్ ఇచ్చిన కోట వేయాలని? గట్లంటే 200 పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ ఓడిపోవద్దు, 75 రూపాయలు పింఛన్ ప్రారంభించిన తెలుగుదేశం ఓడిపోవద్దు కదా. అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఇస్తుంది, ఇయ్యక తప్పదు. ప్రజల సంక్షేమం కోసం ఏ పార్టీ అయినా వారికి ఉన్నటువంటి వెసులుబాటు, వారికి ఉన్నటువంటి ఫైనాన్సెస్ని చూసుకొని సపోర్ట్ చేస్తారు. దానికి నేనే చేస్తున్నా అంటే ఊర్లకు అడిగితే చెప్తారు. నేను ఉట్టకపోతే ఎవరిని చేసుకుందాం అంటే నువ్వు అడుగు ఎవరినైనా చెప్తారు. ఏ ఇంటికి అడిగినా ఆమె సమాధానం మంచిగా చెప్తుంది. అట్లే ఉంది కేటీఆర్ పరిస్థితి, టీఆర్ఎస్ పరిస్థితి. సో మరి ఏం చెప్తారు ఓటర్లకు? మీరు ప్రసన్నం చేసుకుంటారు, చాలామంది మీ దగ్గరికి ఏమైనా సమస్యలు చెప్తున్నారా? అంటే మేము ప్రసన్నం చేసుకుంటలేం. జరుగుతున్నటువంటి వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ఎందుకు చంద్రశేఖరరావు గారిని, టీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టాలనేటువంటి విషయం మేము ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. 3.5 సంవత్సరాలుగా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు. అంతకుముందు 5 ఏళ్ళు దాదాపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపురంకు రోడ్డు వేస్తే రాజగోపాల్ రెడ్డి గారు ఆపిర్రా, రఘునందన్ రావు గారు ఆపిర్రా, లేదా కమ్యూనిస్ట్ నాయకులు ఆపినరా? ఎందుకు 5 సంవత్సరాల్లో 5 కిలోమీటర్ల రోడ్డు చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపురం వేయడానికి చేతగాని మీరు ఇవాళ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు రోడ్డు మొదలుపెట్టి ఒక ఆయన చెప్తాడు, ఒక ఎమ్మెల్యే నిన్నడం అని నాకు ఏదో టీవీ ఛానల్లో చెప్తున్నాడు, 1,30,00,000 పెట్టి రోడ్ అట కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు మంజూరు చేసిరట. నేను అడుగుతున్నా మీ ద్వారా ఎమ్మెల్యేని, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు 1,30,00,000 రోడ్డు మంజూరు అయితే మరి రాజగోపాల్ రెడ్డి గెలిచి 3.5 ఏళ్ళు అయింది కదా, రోడ్డుకి ఎందుకు కొబ్బరికాయ కొట్టలే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి? అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే మీరు రోడ్లు ఇయ్యరు, మోరీలు ఇయ్యరు, పని చేయరు అనేటువంటి మెసేజ్ చెప్పదలుచుకురా? ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? తీరేంది? 1,30,00,000 ఖర్చు పెట్టడానికి 8.5 సంవత్సరాలు పడుతుందా మీకు? ఒకసారి ఆలోచించుకోవాలి. థ్యాంక్స్.